నడిచి వచ్చిన నా జీవితంలో లేని వార్తలు ఏవైనా నేను నమ్మానా, ప్రకటించానా? కాని మాటలు ఏమైనా నా నోట్లో నుండి వచ్చాయా? నా నోరు అపవిత్రమైందా? చెడ్డ మాటలతో నా నోరు మలినమైపోయిందా? వినివారికి క్షేమాభివృద్ధి కలగని మాటలు నా నోట్లోంచి వచ్చాయా? ఇవన్నీ దేవుని ముందు ఒప్పుకుని కన్నీరు గార్చి పశ్చాత్తాపడదాం. పాపాన్ని ఒప్పుకుంటే పోయేదేం లేదమ్మా. గౌరవం పోతుంది, నన్ను అందరూ అదొకలా చూస్తారు. లేదు, ఎవడు చూసేదేముంది? చిన్న చూపు చూస్తారంటే ఇప్పుడేం పెద్ద చూపు లేదు మన మీద. ఎవడేమనుకుంటే అనుకొని ప్రభువా నీ రక్తధారలతో నన్ను కడుగున్నాను. కాని మాటలు మాట్లాడాను. దైవజనుడి మీద సనుగుడు, దేవా నీ మీద సనుగుడు, ఈ చెత్తంతా నాలో పొర్లింది నాయన అని యేసయ్య దగ్గర యథార్థంగా ఒప్పుకొని ప్రార్థన చేసి మన పాపాన్ని విడిచిపెడదాం.